ఏనాడు జై తెలంగాణని కాంగ్రెస్ దయతలిచి ఇస్తేనే తెలంగాణ వచ్చింది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు మనతో పాటు బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాకేష్ గారు ఎలా చూస్తారు? ఏ రోజు కూడా జై తెలంగాణని బీఆర్ఎస్ అధినేతను కేసీఆర్ను అనుచిత వ్యాఖ్యలతో విమర్శించడం ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ దయతలిసి ఇస్తేనే తెలంగాణ వచ్చింది అంటూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు? ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి అంటే 1956లో తెలంగాణకు మోసం చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కుదించి 16 జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని 8 జిల్లాలకు తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 8 జిల్లాలు తీసుకొచ్చిన తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపి తెలంగాణకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణను ఆంధ్రాలో కలపొద్దంటే ఆ రోజు యువకులను కాల్చి చంపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ 1956లో. ఆ తర్వాత జై తెలంగాణ ఉద్యమం మహోధృతంగా నడుస్తున్న క్రమంలో ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ కాలంలో 1969లో 369 మంది చంపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది నిరంతరం తెలంగాణ మీద కుట్ర చేస్తూనే ఉన్నది. ఆ రోజు చెన్నారెడ్డి గారి ప్రభుత్వాన్ని విలీనం చేసుకొని అసలు తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర సాధారణాన్ని లేకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా ఒక అంశం అయితే, అదేవిధంగా కేసీఆర్ గారిని ఏదో మభ్యపెట్టడం ద్వారా తెలంగాణ అలయన్స్ తోటి అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. ఆ రోజు అలయన్స్ పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచేదా బలమైనటువంటి టీడీపీ మీద? గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ఆ రోజు 2004 ఎలక్షన్లు జరిగిన తర్వాత జరిగిన సంఘటన ఏందండి? మా 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకోవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకోవడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆ రోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేస్తుంటే దానికై చెప్పేసి పెదవులు మూసుకునేటోళ్ళు కాదు, పదవులకు రాజీనామా చేస్తామని మంత్రి పదవులకు రాజీనామా చేసి 6 మంత్రులు బయటకు వచ్చారు. ఆ మంత్రివర్గంలో హరీష్ రావు గారు కూడా ఉండే, హరీష్ అన్న కూడా ఉండే, ఆ రోజు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు ఉండే, నాయన నరసింహారెడ్డి గారు ఉండే, వివిధ అందరూ కూడా ఆ రోజు ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి నాయకులు ఉండే. ఆ తర్వాత కేసీఆర్ గారు కేంద్రంలో క్యాబినెట్ నుండి 14 నెలలు క్యాబినెట్ పదవి లేకుండా, ఓన్లీ అంటే పోర్ట్ఫోలియో లేకుండా క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒకే ఒక మంత్రి ఈ దేశ చరిత్రలో కేసీఆర్ గారు. నాకు ఈ క్యాబినెట్ పదవులు ఇంపార్టెంట్ కాదు, నాకు పోర్ట్ఫోలియో ఇంపార్టెంట్ కాదు, నాకు తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంట్ చెప్పేసి ఆ రోజు పోర్ట్ఫోలియో లేకుండా 14 నెలలు మంత్రివర్గంలో కొనసాగారు. ఆ తర్వాత ఎప్పుడైతే తెలంగాణను కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి కూడా ప్రకటించలేదో వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి తను ఏదైతే అలయన్స్ లో ఎంపీ స్థానానికి గెలిచిండో ఆ ఎంపీ స్థానానికి కూడా కరీంనగర్ స్థానం నుండి రాజీనామా చేసి రాజీ లేని పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్. తన ప్రాణాలను పణంగా పెట్టి తన పదవులు పణంగా పెట్టి అది టీడీపీ పార్టీ మీద 2001లో కావచ్చు, లేకపోతే ఎప్పుడైతే బషీర్బాగ్ కాల్పులు జరిగినప్పుడు టీడీపీ పార్టీ మీద పోరాటం చేసినప్పుడు తన ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు. అదేవిధంగా తెలంగాణను ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన రోజు ఆయన తన మంత్రి పదవికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేసింది. అద్భుత మెజారిటీతో తెలంగాణ ప్రజలు దీవించారు. అయినా కాంగ్రెస్ పార్టీ తలవగనప్పుడు రాజీనామాలతో ప్రజాతంత్ర పోరాటంలోనే పోరాటం చేయాలి. ఎందుకంటే అప్పటికే మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉన్నదో, నక్సల్బరీ మూవ్మెంట్ లో నక్సలైట్స్ ఏదైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీ ఏదైతే తప్పక గొట్టం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రజా తెలంగాణ నిర్మిస్తామన్నప్పుడు, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించాలని చెప్పేసి కంకణబద్ధుడైనటువంటి కేసీఆర్ గారు ఆ రోజు 2008లో మళ్ళీ రాజీనామా చేసింది. గెలుపోవటం సమస్య కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ముఖ్యమని. టీడీపీ పార్టీ కూడా కన్సల్ట్ ఇస్తేనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటే మన పదవులన్నీ త్యాగమైనా సరే కానీ టీడీపీతో జై తెలంగాణ అనిపించడానికి ఆ రోజు అలయన్స్ పెట్టుకొని పోటీ చేస్తే, పోటీ చేసిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కానప్పుడు తనకు తాను ప్రాణార్పణ చేయడానికి సిద్ధమై కేసీఆర్ గారు స్పష్టంగా ఆ రోజు విద్యార్థులుగా ఉంటుంది, నేను అప్పుడు పిహెచ్డి స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ రోజు కేసీఆర్ గారు స్పష్టంగా ఒక ప్రకటన చేయండి, అయితే తెలంగాణ జయత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అని చెప్పేసి నిర్ణయం తీసుకొని పోయినప్పుడు అసలు మాట్లాడే వాళ్ళకు నోరా, సిగ్గుందా? అసలు వాళ్ళు మనుషులేనా? ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి ఎందుకు కేసీఆర్ గారు దీక్షకు భయపడి 9వ తారీఖు నాడు
వాళ్ళు తెలంగాణ ప్రకటన చేశారు. ఎందుకు కేసీఆర్ గారిని ఆ రోజు హాస్పిటల్ ఎందుకు మీరు రాజమండ్రికి తరలిస్తాను కుట్ర చేశారు? కాంగ్రెస్ పార్టీ కదా ఆ రోజు తెలంగాణ మీద కుట్ర చేసింది, కేసీఆర్ మీద కుట్ర చేసింది. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయనకి ఏ మందులు ఇస్తుర్రో ఏమి ఇచ్చిర్రో ఎవరికి తెలుసు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆ రోజు ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చింది. ఈ దొంగ మాటలు మాట్లాడేటోళ్ళంతా ఈ ఎవరైతే ఈ దొంగ మాటలు మాట్లాడేటోళ్ళంతా ఆ రోజు లేరు. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు కాండాలని కూడా కానరాలే. ఎక్కడో సీమాంధ్ర నాయకుల కింద అంతర్ధానమై ఎక్కడో ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా. కేసీఆర్ గారికి ఏ ట్రీట్మెంట్ ఇచ్చిండో? నేను డాక్టరా లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ డాక్టరా? డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ నిమిషంలే కదా ట్రీట్మెంట్. మంచులకు పోయిందో అన్న రోజు కదా మేము రోడ్డు మీదకి ఎక్కి రోడ్డు మీద మొత్తం కూడా ఏది మా ధర్నాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం, విధ్వంసం సృష్టించడం. దానికేం భయపడేది లేదు. మొత్తం పంజాగుట్ట అంతా వాళ్ళకు వచ్చాం. ఒకవేళ కేసీఆర్కి ఏమన్నా అయితే మరోసారి ఇదే ఎదురైతుందని చెప్పేసి కూడా సీమాంధ్ర నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తాం. 10వ తారీఖు నాడు మేము అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే 9వ తారీఖు నాడుకి అంటే కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని చూసుకొని మేమంతా ముట్టడికి పిలుపునిస్తే అప్పుడు కదా తెలంగాణ గురించి తెలంగాణ ప్రకటన రాత్రి 10:30కు చిదంబరం గారు ప్రకటించారు. కేసీఆర్ మీద ప్రకటించిన చిదంబరాన్ని ఆ రోజు ఎవరు? సోనియా గాంధీ బర్త్డే అని ప్రకటించి మరొకసారి మోసం చేసి 23వ తారీఖు నాడు ఇదే సీమాంధ్రాలు రాజీనామాకు భయపడి తెలంగాణను మరొకసారి వెనక్కి తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి కేసీఆర్ గారి పోరాటమే లేకపోతే, కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే, కేసీఆర్ గారి అమర దీక్షణ లేకపోతే, కేసీఆర్ గారి పదవుల త్యాగమే లేకపోతే అసలు తెలంగాణ ఉద్యమం అనేదే లేదు. ఈ రోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్కరం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో సృష్టించిన ఉద్యమ బిడ్డలం కాదా మేము? కాబట్టి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ఆయనను విమర్శించడం ద్వారా పెద్ద నాయకులు అవుతారు అనుకుంటారేమో, కానీ మేము అంతకంటే విహీనంగా మేము విమర్శించగలం. ఎవరా మీ నాయకుడు? ఈరోజు ఎవడైతే బలిదేవత అన్నాడో, ఎవరైతే రక్త పిశాచి అన్నదో వాడిని తీసుకొచ్చుకొని మీ ముఖ్యమంత్రి చేసుకొని ఈరోజు మా గురించి మీరు మాట్లాడేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారికి ఆ రోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కొత్తగా 2009 ఎమ్మెల్యేలను కాదు వాళ్ళు ఆల్రెడీ 2004 హరీష్ రావు గారు ఎమ్మెల్యే, 2009 కేటీఆర్ గారు ఎమ్మెల్యే. కేటీఆర్ కూడా రాజీనామా చేసిండు. ఎవరన్నా మీరు మా మీద పోటీ చేసినాడు? ఇదే కాంగ్రెస్ నా కొడుకులు కాదు. కాబట్టి నేనేమంటానంటే ఈ కాంగ్రెస్ వాళ్ళే కదా మా మీద పోటీ చేసింది. దమ్ము ధైర్యం ఎవడన్నా జానారెడ్డి గారు రాజీనామా చేసిండా? జయపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిండా? లేకపోతే ఏ నాయకుడు రాజీనామా చేసింది? కాంగ్రెస్ పార్టీ బతుకున్నాడు. వీళ్ళంతా దొంగన కొడుకులు కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్ళు. అలాంటి నాయకులు ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడతారా? ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. ఇదే విధంగా మాట్లాడితే సరే మేము కేసీఆర్ గారి కంట్రోల్లో ఉన్నాం, మేము ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆగుతున్నాం, లేకపోతే మీలాంటి భాష మేము కూడా మాట్లాడగలుగుతాం. కాబట్టి ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారి త్యాగమే లేకపోతే, కేసీఆర్ గారి దీక్ష దివసే లేకపోతే, కేసీఆర్ గారి పోరాటమే లేకపోతే ఎక్కడి ఈ తెలంగాణ? గాంధీ అని పేరు పెట్టుకున్న సిగ్గులైన కొడుకులు కదా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవర్రా గాంధీకి మీకు ఏం సంబంధం? మీరేమన్నా గాంధీకి పుట్టినరో లేకపోతే గాంధీ మీ ఇంట్లో పుట్టిండా? ఎవర్రా మీరు అసలు? గాంధీ పేరు వాడుకొని పార్టీ వారసుల్లో బతుకుతుంది ఈ దేశంలో. అసలు కాంగ్రెస్ పార్టీ ఎవడైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడా? ఈ రోజు మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ కూడా టీడీపీకి పోయించినోడే. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది. లేకపోతే మరి బ్రిటిష్ వాడు దయతలిస్తే నచ్చిందా ఈ దేశానికి స్వతంత్రం? గాంధీ మహాత్మా గాంధీ పోరాటం లేదు, ఎవరి పోరాటం లేదు. నెహ్రూ ఇంట్లో ఎంతమంది వచ్చారు మరి స్వతంత్ర పోరాటంలో? బిడ్డ లవ్ లెటర్లు రాసుకుంటూ కూర్చుంటే నెహ్రూ ఒక్కరు తీసుకొచ్చినాడు. ఆ రోజున్న ప్రభుత్వం కుట్రజీ. నేనేమంటానంటే కేసీఆర్ గారిని మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తున్నా, మీరు అధికారంలో ఉన్నారు. మేము ఈ రోజు కూడా మేము ఒక పార్టీ నాయకులుగా ప్రజాస్వామ్యబద్ధానికి కంకణబద్దులే ఉన్నాం. అంతే తప్పితే మీ లెక్క అవాకులు జవాకులు పేలిటోళ్ళం కాదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. ఇదే విధంగా కేసీఆర్ గారిని దూషించడం ద్వారా మీరు ఎవర్రా? మీరు దొంగలు, రైతు బంధు ఎక్కొట్టిన వాళ్ళు, రైతు బీమా ఎక్కొట్టిన వాళ్ళు, మీరు కేసీఆర్ కిట్టు దొంగలు. మీరు ఎక్కడరా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? మీకు అర్హత ఉందా కేసీఆర్ విమర్శించేది? కాబట్టి ఇలాంటి లుచ్చాన నాయకులు మాట్లాడే వాటిని మనం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ తిరస్కరిస్తూనే ఉంటారు. వాడు చెప్పినటువంటి ఎవడన్నా ఒకడు రాజీనామా చేసిందా చెప్పమనండి, వానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏందో చెప్పమనండి. కాబట్టి వీళ్ళంతా కూడా రాజకీయ పదవులకు గబ్బిలాలో వెళ్ళేటోళ్ళు వీళ్ళంతా. కాబట్టి ఇలాంటి గబ్బిలాలన్నింటినీ తప్పకుండా తరిమి కొట్టే రోజు వస్తుంది.
వీళ్ళందరినీ కూడా మరొకసారి ఏదైతే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాటేదాకా తరిమి కొట్టు, ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టు అని అతి త్వరలో ఈ కొడుకు వీళ్ళందరినీ కూడా పాతి పెట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ రాకేష్ గారు. ఏ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వ్యక్తి, ఏ రోజు జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రోజు పదవులు అనుభవిస్తూ కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలు మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాం.